ఇంత అందమైన ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిస్తే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పేవాడిని. ఫ్రెష్ ఆక్సిజన్ అంటే పొల్యూషన్ లేని అడవికి మార్చేశారన్నమాట. దీన్ని రమ్మని అడిగినప్పుడు వస్తానని చెప్పి నన్ను సర్ప్రైజ్ చేస్తావో అనుకున్నాను. నువ్వు నీ పని మీద వెళ్తున్నావు. హూ డు మైండ్? సెల్ఫిష్. వెళ్ళప్పుడు ఎవరో మా అమ్మకి ప్రామిస్ చేసినట్టు నాకు బాగా గుర్తు. మీరు లేకపోయినా పర్వాలేదా అంటే మిమ్మల్ని మిస్ అయ్యే ఫీలింగ్ నేను విజయ్కి కలగనివ్వను అని చెప్పారు. లిసన్, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గనుక నన్ను మిస్ అయితే నీకంటే ముందుగా నాకే తెలుస్తుంది. ఓ, ఇన్నాడు నీకు ప్రపంచం అంటే ఏంటో తెలీదు అని చెప్పావు. నౌ ఆర్ యు సేవింగ్ ఐ డోంట్ ఈవెన్ నో మై సెల్ఫ్? నీకు ప్రపంచం తెలియదు అనడం లేదు. యు డోంట్ నో ఇండియా వెల్. చాలు చాలు, మొదలు పెట్టకు. సర్లే, ఇంకా ఎంత దూరం? ఐ థింక్ ఆల్రెడీ రీచ్డ్. ఇదిగో భారతరత్న అంబేద్కర్ నాకు స్వాగతం పలుకుతున్నారు. స్టాచ్యూ ఫ్రీగా ఉందా లేకపోతే కేజీలో ఉందా? ఏ, ఫ్రీగానే ఉంది. సో యు హావెంట్ రీచ్డ్ డౌన్ యెట్. విలాలన్ సార్, ఊళ్ళోకి వచ్చేసాంగా మనం. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది సార్. ఓ, ఒకసారి ఆ టీకుడ్ దగ్గర ఆపండి. ఏంటి ఊళ్ళోకి జీప్ వస్తుంది? సార్ ఇక్కడ వద్దు సార్, మన చోటుకి వెళ్దాం. ఇక్కడైతే ఏ? ఇది పందులు మేపే చోటు సార్. టీ ఆవు పాలే కదా. అదే కాకుండా దగ్గరికి వెళ్తే కుర్తి వాసన వస్తుంది, అందుకే. యూరోప్ లో పోర్ బిజినెస్ చేసేవాడే బిలినియర్. ఎక్కడేంటారు అంటే ఇంకా జాతి గీతి అని. వెరీ ఫన్నీ. ఇట్స్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ఫన్నీ. ఇండిపెండెన్స్ డే రోజున పంచాయతీ చైర్మన్ దళిత్ కావడం వల్ల ఆయన ఆఫీస్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయనివ్వలేదు. దాన్ని నిలదీసిన మా జర్నలిస్ట్ ని కూడా కొట్టారు. నటాస్ టీ కావాలా? వద్దు సార్. ఒకటి. అలాగేనండి. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. అతని Why is everyone staring at me? చేస్తున్నాం. బ్లేజర్ వేసుకుని టీ ఆర్డర్ చేస్తున్నావా? యా, సో వాట్? నథింగ్. వెల్కమ్ టు పేజ్ 7 ఇండియా మిస్టర్ మౌంట్ బ్యాటన్. అతని పెద్ద కర్మలో అందరూ యా, పాల్గొనవలసిందిగా బట్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, రైట్? యా. శాంతి, నీ చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదన్నయ్య. ఏమయ్యా, ఆ బైక్ దగ్గర సరిగ్గా వెతికి చూడు. పై నుంచి ఏం చేస్తున్నావయ్యా? కింద దిగి చూడు. సార్, ఇక్కడెక్కడా లేదు. నీ కక్విస్ట్ 2 అడుగుల ముందుంటేనే కనిపించదు. సరిగ్గా వెతికి చూడయ్యా. త్వరగా వెతకండయ్యా. వెతకండి. ఏం చేస్తున్నారు? నువ్వెక్కడికి వస్తున్నావు? సార్, సార్ని ఇన్వైట్ చేయాలి, ప్రోటోకాల్. పరోటాకాల్ అన్ని నాకు తెలుసయ్యా. ఇక్కడ ఏమైనా గ్రూప్ ఫోటో తీస్తున్నారా? వెళ్ళి పని చూసుకో. సార్ దిగొద్దు సార్. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ సార్. ఏమైంది? అక్విస్ట్ ఎస్కేపా? కాదు సార్, స్టేషన్ లోపలికి పాము దూరింది. రే, నాగు పాము, చంపొద్దు. దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టి వెళ్ళు. అంతేనా? ఇక దిగొచ్చుగా. కాదు సార్, ఇది 4వ పాము. ఇంకా ఎన్నున్నాయో తెలియదు. నేను వెళ్ళి చెక్ చేసి ఇక్కడ తీసుకురా. అది వదిలిపెట్టదు. జాగ్రత్త. ఇలా తరచు జరుగుతూ ఉంటుందా? అటవీ ప్రాంతం కదా సార్, అవి ఉండాల్సిన చోటే ఇప్పుడు మనం ఉంటున్నాం. నటరాజు, అది తానుగా రాలేదయ్యా, కుమారు వాడు గుంపు చేసిన పని. ఎవరు కుమారు? సార్, వాడు మన స్టేషన్ కి రెగ్యులర్ కస్టమర్. మీరు వచ్చినప్పుడు కిందకి దిగి టీ తాగారు కదా, ఆ కాలనీకి చెందినవాడు. వాడికి ఎప్పుడూ ఈ ఊరంతా వాడి గురించే మాట్లాడాలనుకుని వాడు గుంపుని వెనకాల వేసుకుని గొడవలు కొట్లాట్లు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మంత్రి గారి రక్షణ కోసం 4 తీసుకెళ్లి లోపల పడేస్తాం. అందుకే ఈ విధంగా చేస్తున్నాడు. సార్ అంతా క్లియర్ సార్, మీరు రావచ్చు సార్. సార్ సతీష్ సార్, కృష్ణ, గోకుల్, రవీంద్ర కుమార్, మూర్తి, శరణ్య, శంకర్, ధనలక్ష్మి, వెంకట్రావు, నాగపాము సార్. నాగరాజ్ సార్. నాగరాజు, నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఫోన్ సార్. సార్, వెళ్దాం.
సార్ ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. దేవరాజు, ఆ పావులు పట్టేవాడిని లోపలికి రమ్మను. సారీ సార్, ఫ్యాన్ చెక్ చేయకుండా వదిలేసాం. ఆ పేరు కిందకి వెళ్ళింది. సార్ హ్మ్. సార్ ఈమె అనంతలక్ష్మి మన నటరాజ్ సిస్టర్ సార్. ఓ కందా బచ్చలి బాగా చేస్తుంది. ఆ? వంట వంట బాగా చేస్తుంది సార్. ఫిల్టర్ కాఫీ పెట్టడంలో బెస్ట్ సార్. ఏం చదువుతున్నావు అమ్మా? సార్ 10th ఫెయిల్ సార్, చదువు ఎక్కలేదు. ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటుందని నేనే పనిలో పెట్టాను సార్. సార్ ఈయన మిస్టర్ గుణశేఖర్, పెద్ద కాంట్రాక్టర్. హ్మ్. ఈ నియోజకవర్గం మినిస్టర్ ఉన్నాడు కదా మిస్టర్ సుబ్బారావు, ఆయన అక్కగారు అబ్బాయి సార్. హ్మ్. ఈయనకి దూది ఫ్యాక్టరీ ఉంది సార్. రైల్వే, రోడ్డు కాంట్రాక్ట్ ఇవన్నీ చేస్తారు సార్. విషయం చెప్పాలంటే ఈ ఏరియాలో ఉన్న పని వాళ్ళందరికీ ఇతనే సార్ యజమాని. సార్ చాలా రోజులు బాత్రూమ్ వాడక గార పట్టి కూరుకుపోయింది సార్. ఇప్పుడు నేను క్లీన్ చేశాను సార్, నీట్ గా ఉంది. ఏమైంది? ఏం లేదు సార్, మీ టాయిలెట్ లో చిన్న ప్రాబ్లం. సారే వాళ్ళ మనిషిని తీసుకొచ్చి క్లీన్ చేయించారు సార్. దీనికి ఎందుకు బయట నుంచి మనుషులు పిలిపిస్తున్నారు? డిపార్ట్మెంట్లో మనుషులు ఉన్నారుగా. ఎనీవే థ్యాంక్స్. సార్, ఈరోజు మా మావయ్య గారి పుట్టినరోజు పార్టీ ఉంది. సో వాట్? మీరు వస్తే సంతోషంగా ఉంటుంది. ట్రై చేస్తాను. ఎమ్మెల్యే, ఎంపీ, ఎస్పీ గారు కూడా వస్తున్నారు. కుదిరితే వస్తాను. సంతోషం సార్. అనంతలక్ష్మి, నాకు కొంచెం టీ పెట్టివ్వా. సార్ మీ పూర్తి పేరు విజయ రాఘవేనా? అవును. ఏ? ఏం లేదు, మామూలుగా అయితే వైష్ణవులే విజయ రాఘవ అని పేరు పెట్టుకుంటారు, అందుకే వైష్ణవులా? సార్ ఇప్పుడు నా పేరేమో శంకర్, పూర్తి పేరు శంకర శాస్త్రి, అందుకే మీరు. లేదు శంకర శాస్త్రి, నా పేరు ఒట్టి విజయరాఘవనే. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. వాసన్ స్పెషల్ బ్రాంచ్ మీకు అసెస్ చేయడానికి అపాయింట్ చేశారు. ఓ ఈ ఊరే సార్. మ్. అవును ఆ, సార్, నేను నేను చెప్తాను. చెప్తాను. నమస్తే సార్. కొత్త ఏసీపీ సార్. కేశవన్. విజయ్ రాఘవన్ సార్. విజయ్, నైస్ టు మీట్ నైస్ టు మీట్ యూ సార్. వాటర్ ప్లీజ్. నువ్వు ఆగు. ట్రైనింగ్ అయ్యాక నేనున్నాగా. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడైనా? నో సార్, సెకండ్ పోస్టింగ్ బట్ థర్డ్ డే ఆఫ్ డ్యూటీ. రెండో రోజే ట్రాన్స్ఫరా? ఏ? మినిస్టర్ కాల్ అని చేయలేదు. ప్లీజ్. కాలానంటే? అదేంటంటే సార్, ఇలా డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఫ్లవర్ బొకే ఇచ్చి కలవాలి. ఇది ఒక ఫార్మాలిటీ సార్. ఓహో, చేసేవచ్చు కదా. నేను దానికి రెడీగానే ఉన్నాను సార్. ఇట్స్ అన్ అఫీషియల్ కాల్. మినిస్టర్ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రావడం కుదరదు, ఆఫీస్కి రండి చేస్తాను అన్నాను. ఆయన నా ఇంటికి రావడం ఇష్టం లేని వాడు మా ఊర్లోనే ఉండకూడదని ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆయనకి పౌరుషం ఎక్కువ సార్. మీరు చెప్పే పౌరుషమైన మినిస్టర్ ఇంట్లోనే ఎందుకున్నారో తెలుసా? పోయిన వారం పార్టీ నాయకుడు వచ్చినప్పుడు ఎవరు కాలు మీద ఫస్ట్ పడతారన్న పోటీలో ముందు పడినప్పుడు కారు టైరు చెయ్యి మీద ఎక్కింది. పోటీలో సెకండ్ ప్రైజ్ తీసుకున్న అతను వస్తున్నాడు. ఇదిగోండి. నో థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఈయన విజయ్, కొత్తగా వచ్చిన ఏఎస్పీ. విజయ, నేను సీఎం టేబుల్ మీద ఉన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్లో విజయ రాఘవన్ చూశాను. తర్వాత తమ్ముడితో మన గురించి అన్ని వివరంగా చెప్పండి. ఆ విషయమే చెప్తున్నా, ఈ లోపల మీరే వచ్చారు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. పర్వాలేదే, ఫారిన్ లో చదువుకున్న అబ్బాయి తెలుగులో శుభాకాంక్షలు చెప్తున్నాడు. అన్నయ్య, అయ్యగారు లైన్ లో ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నాను, నేను వచ్చేస్తాను. అన్నా, ఆ 3 కంటైనర్లు వచ్చేసాయన్నా, వెంటనే చెప్పండి. సార్ సార్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు లోపలికి వెళ్ళకూడదు. తినడానికి. సార్ చెప్పేది వినండి ప్లీజ్. మీలాంటి వాళ్ళకి వెనకాల సార్. ఇక్కడేమైంది? వెంకట్ మీకు వెనకాల అరేంజ్ చేశారు. సార్ మీకు అతను తెలుసా సార్? నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఇక్కడే సార్, పక్క ఊర్లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. నేను ఇక్కడ తినకూడదా ఏంటి? అయ్యో లేదు సార్, Excuse me, చెప్పేది sir. అర్థం చేసుకోండి క్యారీ please. ఆన్. వదలమని చెప్తున్నాను కదా. అతను వదలండి. అరే, వదులు. అలాగే సార్. వెంకట్,
సార్ నీతోనే మాట్లాడుతున్నారు. తెలుసు సార్. కంగ్రాట్స్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. రే ఎలా ఉన్నావు? తలపోటుగా ఉంది, తర్వాత మాట్లాడతాను. తాగుబోతు వెదవా. మత్తెక్కాలంటే మందు తాగక్కర్లేదు సార్. వీడిని కొరికితే చాలు, వీడి శరీరంలో రక్తం బదులుగా మందే ప్రవహిస్తోంది. సార్ డిన్నర్ రెడీ సార్. అందరూ లోపలే ఉన్నారు కదా, బాల్ నడకుండా ఇంకెవరు అడగాలి? లోపల పై ఆఫీసర్లు అందరూ ఉన్నారు, నువ్వు బయలుదేరు. ఎందుకని మా పరిస్థితిని సరే ఇంకా విజయ్, అర్థం చేసుకోవట్లేదు? నేను బయలుదేరుతున్నాను, మీరు చూసుకోండి. ఐ డూ మై బెస్ట్ సార్. ఏంటి అక్కడ? అది కాలనీ జనాలు. దాని గురించి కాదు, ప్రాబ్లం ఏంటని అడిగాను. అదేం లేదు సార్, పార్టీ జరుగుతుంది కదా, ఏదైనా ఆహారం మిగిలితే తీసుకెళ్దామని వచ్చుంటారు. వాచ్మెన్ వెయిట్ చేయమని ఉంటాడు. అలాగే జనాలు వెయిట్ చేస్తారా? దరిద్రులు. ఏంటండి వర్డ్స్ ఇవన్నీ? అలాగా జనం అది ఇది అని. క్షమించండి సార్. సార్ వెళ్దామా సార్? వెంకట్, దీన్ని నేను డ్రాప్ చేస్తాను. మనమిద్దరం కలిసి రైడ్ వెళ్ళి చాలా కాలం అవుతోంది. ఇట్రా. ఏయ్ సార్. బండి తీసుకొని వెనకాల ఫాలో చేయండి. నన్ను చూడగానే మొహం తిప్పుకుని వెళ్ళిపోతాం అనుకున్నాను. పర్వాలేదు, మోసం చేశావు. నువ్వు కూడా నన్ను మోసం చేసావు. నన్ను చూడగానే సంతోషపడతావు అనుకున్నాను. సంతోషపడచ్చు, కానీ నువ్వు ఫ్రెండ్గా కాకుండా పోలీసులో వచ్చావు కదా. అదేంటి? పోలీస్ అయితే ప్రాబ్లం ఏంటి? ఎవరా నువ్వు? ఏం చేసావు? సార్ నా ఫోన్ లాక్కొని వచ్చేసారు సార్. ఫోన్ తీరా, తీరా ఫోను. ఇంకేమేమి ఉన్నాయిరా? ఏమేమి ఉన్నాయిరా? తీరా, తీరా. ఇదే సార్ కత్తి. సార్ ఏం లేదు సార్, చిన్న దొంగతనం. మీరు వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ మామూలే మిత్రమా, నువ్వు పోని. ఇక్కడే ఇక్కడే. అవును, అడగడం మర్చిపోయాను. అదితి ఏం చేస్తోంది? ఎలా ఉంది? బాగుంది. జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్ అంటూ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ చాలా బిజీగా ఉంది. నిన్ను ఇంకా ఫారినర్ అనే పిలుస్తోందా? అలా పిలవడం లేదు, కానీ అలాగే అనుకుంటోంది లాస్ట్ ఫోన్ కాల్ వరకు. ఇంకా ఫోన్ కాల్స్ లోనే రొమాన్సా? ఎక్కడ? ఇప్పుడంతా మాట్లాడితేనే ఆర్గ్యుమెంటే. సరిపోయింది. వెంకట్ వెంకట్ ఉండు, నేను పెడతాను. కానీ ఒకటి, నీ లైఫ్ లో తనకన్నా బెటర్ గా ఇంకెవరు దొరకరు. హలో అండి, విజయ్. లోపలికి రండి అన్నయ్య. పర్లేదమ్మా, లేట్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వరకు ఇక్కడే ఉంటాను. ఇంకో రోజు వస్తాను. బాయ్ వెంకట్. బాయ్. ఇట్స్ ఏ లాంగ్ డే అతిథి. ఇక్కడ నాకు అంతా స్ట్రేంజ్గా ఉంది. వెంకట్ కూడా నాకు స్ట్రేంజ్ లాగే కనిపిస్తున్నాడు. నన్ను వాడు అలాగే చూస్తున్నాడు. వాడు చూసిన చూపుల్లో ఏదో తేడా కనిపించింది. అదేంటో తెలీదు. రేపు వాడిని కలిసి వాడితో మాట్లాడాలి.